అసలుకి సినిమా అంటే ఇది కదా బ్రో. ఎవరన్నారు బ్రో? అన్నారు కదా ప్రభాస్ కి డాన్స్ రాదు, కామెడీ రాదు, రొమాన్స్ రాదు అన్నారు కదా. ఇప్పుడు వచ్చి చూడండి, జోకర్ అన్నారు కదా, ఇప్పుడు వచ్చి చూడండి ప్రభాస్. జై ప్రభాస్, జై బ్రో. ఇప్పుడు చూడండి ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మాటలు బయటికి రావు. అసలుకి మామూలుగా లేదు సినిమా. ఒక్కసారి చూసారు కదా, అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఫుల్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. లాస్ట్ లో ఒక్కొక్క సీన్ కి గూస్ బంప్స్ ఇలా వస్తున్నాయి. సినిమా అసలుకి ఇది కదా ముసలి. అసలుకి అది కదా సీన్ అంటే. అసలు ప్రభాస్ మర్చిపోలేము ఆ సీన్ కి. ఆయన ఇంతకుముందు దేంట్లో మనం చూసాము, ఇంతకుముందు బాహుబలి ఇటన్నిటిలో, ఛత్రపతిలో చూసాం స్వరశాపుని. దానికన్నా ఎక్కువగా కొట్టాడుదండి, మామూలుగా కాదు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్ అన్న. లాగ్ ఎక్కడన్నా లాగ్ అనిపించేది, ఎక్కడ ఇంచు కూడా మీకు ఒక సెకండ్ కూడా డిసప్పాయింట్ ఉండదు. మారుతి చెప్పాడు కదా, ఒక్క సెకండ్ మీకు డిసప్పాయింట్ అనేది నా ఇంటి దగ్గరికి రమ్మని. అస్సలకి ఎక్కడా లేదు. బ్లాక్ బాస్టర్. ఇప్పుడు మారుతి డైరెక్టర్ కనబడుతూ దండం పెట్టొచ్చు ఆయనకి, చేతులు ఎత్తి మొక్కొచ్చు ఆయనకి. అన్నారు ఆయనకి రాదు ప్రభాస్ ఆయన హ్యాండిల్ చేయలేడని. డైరెక్టర్ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన దర్శకత్వం దండం పెడుతున్నాం. అస్సలకి ప్రభాస్ ఇలా చూపిస్తాడు అనుకోలేదు, అలా చూపించాడు. జై ప్రభాస్, జై మారుతి. బాహుబలి దగ్గర నుండి మొన్న వచ్చిన కల్కి వరకు ఒక స్టెప్ కోసం చూసాం. అలాంటిది స్వింగ్ డాన్స్, బ్రేక్ డాన్స్, డిస్కో డాన్స్, అన్ని డాన్స్ చేసేసి అనమాట. ముగ్గురు హీరోలు చూస్తా ఉంటే కన్నుల పండుగ వచ్చింది. ప్రభాస్ అంతకి ఇంకా మ్యారేజ్ తోటి అవసరమే లేదు, ఇందులో అన్ని జరిగిపోయాయి ఆల్రెడీ మూవీలో. చాలా చాలా అసలు హీరోలు చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. సినిమా బ్లాక్ బాస్టర్ బ్రో, మామూలు లేదు సినిమా అయితే. ప్రభాస్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇది. నవరసాలు పండించాడు ప్రభాస్ ఇంతవరకు చూసింది ఒకటే యాంగిల్. ఫైట్స్ అయితే పీక్స్ బ్రో, మామూలు లేవు. క్రోకోడైల్ కొడతాడు, బండకే చూసినట్టు కొడతా ఉంటాడు, మామూలు ఉండదు. ఆ కట్అవుట్ తోటి క్రోకోడైల్ కట్అవుట్ నే డామినేట్ చేశాడు. విఎఫ్ఎక్స్ ఇంకా మారుతి గారు చెప్పారు, దీనికి వంకబట్టి నేను అడ్రస్ ఇచ్చారు రండి అన్నట్టు. కొండాపూర్ అడ్రస్ ఆ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ అయితే. అసలు వంకలేదు బ్రో. ఈ సంక్రాంతికి ఇట్టేమన్నా ఉందంటే అది మా రాజేష్ సాబ్ అని 100% చెప్తున్నాను. ఓన్లీ టాలీవుడ్ కాదు, ప్యాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి విన్నర్ మా రాజేష్ సాబ్. లాగ్ అని ఎవరు చెప్పారు ఇప్పుడు ఓన్లీ చూడండి, లోపల తెలుస్తుంది. ప్రభాస్ అన్నని ఏడ్ చేసే వాళ్ళు ఇలా చెప్తే చెప్పచ్చేమో కానీ చూడండి, ఓజీ ఫ్యాన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఏంటి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి, అందరి ఫ్యాన్స్ లోపల ఉన్నారు. మామూలు లేరు భయ్యా. అసలు మీ ఇంత జనాదరణ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలెక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు 400-300 కోట్లు దాటిపోతా ఉంది. డే 1 500 కోట్లు దాటేలా ఉంది. ఇంకా ఇండస్ట్రీ రికార్డు మామూలు లేదు. చాలా చాలా బాగుంది మూవీ. రేటింగ్ 10 కి 10 బ్రో. బాగా అనిపించింది. సెకండ్ సీన్ లో ఒక డైలాగ్ ఉంది. ఏందిరా మీ గోల, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను చీమ అనుకుంటున్నారా? రాక్షసుని నేను ఆల్రెడీ నిన్న నైట్ వచ్చినా, మళ్ళీ ఈ రోజు వచ్చినా. మీరే అర్థం చేసుకోండి సినిమా ఎట్లుందట అట్లుంది. బ్లాక్ బస్టర్. మా మారుతన్న పేరు నిలబెట్టుకుంటారు సంక్రాంతికి. మా ప్రభాస్ అన్నది దగ్గర వెళ్ళిపోతుంది బాక్స్ ఆఫీస్ మొత్తం. కామెడీ అయితే బాగుంది. ఫస్ట్ సీన్ మొత్తం నవ్వు కడుపు నిండిపోయింది నిజంగా. గ్రాఫిక్స్ బాగుంది, అన్ని బాగుంది. తుక్కడని మా ప్రభాస్ అన్న చేయడం సినిమా నచ్చకపోవడం ఏముండదు. హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో? రాజాసాబ్ ఎట్లా అనిపించాను సినిమాలో? ఆ స్టైల్, ఆ ఎంట్రీ ఫీతా అయిపోయినా. నేనైతే నాకైతే కడుపు నిండిపోయింది ఆ సీన్స్ అన్ని చూసి. ఫస్ట్ సీన్ అంటే చాలా రోజుల తర్వాత కామెడీ హారర్ లో చూసావు కదా, ఎలా అనిపించింది మరి? మంచిగా ఉంది, కొంచెం లాగ్ ఉంది సినిమా. ఎక్కడ లాగ్ అండి? సెకండ్ హాఫ్ కూడా బాగున్నాయి. ఓకే, సో ఇప్పుడున్న మూవీస్ లో కంపేర్ చేస్తే ఈ మూవీ బెస్ట్ అంటారా? నిజంగా బెస్ట్, 100% బెస్ట్. ఓకే, సినిమాలో మీకు బాగా ఏం నచ్చింది? ముసల్ ఫైట్ అయితే అదిరిపోయింది. హ్యాండ్స్ అమ్మ ప్రభాస్ అన్న ఎట్లా ఎగరేసిండే. కానీ టికెట్ ప్రైస్ కొంచెం లో పెట్టి, అంటే నైట్ వెయిట్ చేసిన దానికి వర్త్ అని అంటారా? నైట్ నిన్న వచ్చిన నైట్ టికెట్ ఎంత ఉంది? 200 ఉంది ఒక్కొక్కరికి. అంటే మినిమం 1000 అన్న ఉండాలి మా ప్రభాస్ కి. థియేటర్ లో ఫ్యాన్ చేస్తే అంటారు ఫుల్ బాజా సాబ్, ఇప్పుడు చూస్తారు రాజా సాబ్. నిజంగా బ్రో, ప్రభాస్ గారి కెరియర్ లో ఇది కూడా ఒక వింటేజ్ లుక్ లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. దేవుడికి పడతా మొహారతి సినిమా డైరెక్టర్ మారుతి. ఈ సినిమాలో విజువల్స్ కానివ్వండి ప్రతి బాగా తీశాడు. తమ్మన్ గారు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, రొమాంటిక్ కానీ, హర్రర్ కానీ ప్రతిదీ ఈ సినిమాలో రిగదీశారని చెప్పొచ్చు. ముఖ్యంగా మన సంజయ్ దత్ గారు, జరీనా వైఫ్ గారు క్యారెక్టరైజేషన్, మన నీతి అగర్వాల్ క్యారెక్టరైజేషన్, మలీనా మోహన్ గారి క్యారెక్టరైజేషన్, సప్తగిరి క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరు రిగదీశారని చెప్పొచ్చు సినిమాలో. నిజంగా బ్రో, ఈ సినిమా
ఈ సినిమాలో ప్రభాస్ ఏ లుక్ లో చూడాలనుకున్నా ఆ లుక్ లో చూడొచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ముఖ్యంగా సాంగ్స్, దాంతో క్లైమాక్స్ సీన్, దాంతో పాటు మరి కొన్ని మధ్యలో కొన్ని సీన్స్ డిసప్పాయింట్ చేసినా లాగ్ చేసినా కూడా అయినప్పటికీ ప్రభాస్ చూస్తే ఆ ఫీల్ రిక్రియేట్ అయిపోతుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ముఖ్యంగా మన మారుతి గారి డైరెక్షన్ ఈ లెవెల్ సరిపోదు, ఇంకా కావాలి ఫ్యాన్స్ కి, ఇంకా కావాలి. దీనికి నేను రేటింగ్ ఇస్తాను 5కి 4 ఇస్తాను. ఎందుకంటే మా ప్రభాస్ అన్నకే చాలు. ముసలి ఫైట్ అది ఒక ఎలివేషన్ మామూలుగా లేదు బ్రో. నిజంగా ఊరమ్మ స్పీక్స్ లో తీశాడు క్రోకడైల్. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేస్తున్నారు, మామూలుగా లేదు. నిజంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటూ సినిమా బాగలేదంటే మాత్రం అయితే ఉరికి చురుకుచి కొడతాం. ముందే చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, అర్థం చేసుకుని డిఫరెంట్ స్టోరీ ఉంది. అసలు అసలు ఇలా దయ్యం లేదండి, ఇలా హారర్ కాన్సెప్ట్ కాదు, ఒక డిఫరెంట్ మెథడ్, డిఫరెంట్ టాలెంట్, డిఫరెంట్ గా ఉంది. ఇందులో స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నిధి అగర్వాల్ గారు కానీ అసలు చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క హీరోయిన్ మాత్రం ఒక లెవెల్లో చూపించారు. ఇందులో ఒక ఇంట్లో ఉంటుంది ఒక బంగ్లా, బూత్ బంగ్లా. అందులో మొత్తం ఒక డబ్బు కోసం ఒక ఉంటుంది. అది అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంది. అర్థం చేసుకుంటే మాత్రం అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఇది పార్ట్ 2 అంటారు, పార్ట్ 2 గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయింది. అసలు ఇందులో దయ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్ స్టార్ చెప్తున్నా, ప్రభాస్ కి మించిన హీరో లేడు. అలాంటి హీరో మళ్ళీ రాడు. ఇప్పుడు కాదు, ఈ జనరేషన్ కి కాదు, వచ్చే 4 తరాలకే మా రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరో. మన ప్రభాస్ హీరోకు మించిన హీరో లేడు, రాడు. సంక్రాంతి ఇంటి కొడుతుంది, పక్క రాసి పెట్టుకోరి. ఎవడన్నా బాగాలేదంటే మాత్రం మీ ఇంటికి వచ్చి కొడతారు. రే మాట డైలాగ్ గుర్తులేవనా, నాకు డైలాగులు గుర్తులేవు. కానీ అసలు కామెడీ పర్పస్ అదిరిపోయింది. ఈ కామెడీ మాత్రం వేరే లెవెల్, సూపర్ డూపర్ హిట్. 3 హీరోయిన్లతో ఉంటుంది. ప్రభాస్ గారు నిజంగా చాలా గ్రేట్ సార్, చాలా బాగుంది. ఐ లవ్ యూ రెబల్ స్టార్ అన్న. మూవీ అయితే చాలా బాగుందన్న, బ్లాక్ బాస్టర్. మినిమం 1500 నుంచి 2000 కోట్లు కొడుతుంది ఈజీగా. వేరే ట్రాన్స్ లో తీసుకెళ్ళిండి అన్న మూవీ అయితే. మొత్తానికి మామూలుగా కాదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ మూవీ కన్నా ఇప్పుడు ఈ సినిమా అయితే వేరే ట్రాన్స్. అంతే, ఇక మనం ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతున్నాం. మూవీ చూస్తున్నంత సేపు మనం మూవీ చూస్తున్నామా అది కాదు, ఓన్లీ ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతా ఉంటాం. ప్రభాస్ గారికి అలా చూస్తా ఉంటాం. పెద్ద పెద్ద హైప్ తోటి ఉన్నది మూవీ, చాలా బాగుందన్న. స్టార్ రెబల్ స్టార్ అన్నా. ఇప్పుడే రాజా సాబ్ అనే మూవీ చూసినా, నిజంగా చెప్తున్నా, సాబ్ కే సాబ్ బోల్తే ప్రభాస్ సాబ్ అనాలి అనిపించింది అన్న. నిజంగా ఇన్ని రోజులు యాక్షన్ 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 అని చెప్పేసి చూస్తుంటే యాక్షన్ లో కూడా మనోడు వేరే లెవెల్. గానీ నువ్వు మీ ఇంటి అడ్రస్ ఇచ్చినప్పుడు నాకు తెలిసిపోయింది. నిజంగా సినిమాలో ఆ డెడికేషన్ అయినా సరే, ఏదైనా సరే, మారుతి సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంకా హీరోయిన్ వాళ్ళ గురించి వస్తే ఆ నిధి అగ్రవాల్ అయినా సరే, నిజంగా అన్న ఒక స్క్రీన్ కి అందం తీసుకొని వచ్చింది. ఇట్లాంటి మ్యూజిక్ తమన్ గారు అయితే నేను బాలకృష్ణ గారికి వేస్తారని చెప్పేసి అని ఇట్లా అనుకున్నా, కానీ తమన్ గారు అయితే వేరే లెవెల్ ఇచ్చిండు. ఓవరాల్ గా సినిమా మాత్రం నిజంగా సంక్రాంతికి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వెళ్ళకుండా సంక్రాంతికి వెళ్తే నాకు తెలిసి మిగతా సినిమాలు అన్ని ఫ్లాప్ అయిపోతుంటే ఆ రేంజ్ లో అనిపించింది నాకు. నిజంగా ప్రభాస్ గారిని అయితే ఎవరెవరు చూడాలి అనుకుంటున్నారో నిజంగా చెప్తున్నా, అట్లాంటి డెడికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే నిజంగా సినిమా చూడాలి. ఎప్పుడు యాక్షన్ యాక్షన్ అని కాదు, ఒక హర్రర్. నేను నిజంగా అనుకున్నా ప్రభాస్ కి పెద్ద టాస్క్ నిజంగా చేస్తాడో చేయడం అనుకున్నా, కానీ ఓర్ని అమ్మ వేరే లెవెల్ అదిరిపోయింది. అసలుకి నాకు దయ్యం కనిపిస్తుంటే కూడా నాకు ఏమనిపించలే, కానీ ప్రభాస్ కనిపిస్తుంటే మాత్రం నాకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, రాజులకే రాజు ప్రభాస్ రాజు. సినిమా సూపర్, గుద్దవాళ్ళు ఉంది. చెప్పాలంటే సాంగ్స్ హైలైట్, క్లైమాక్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఉంటుంది మాన్స్టర్ తో ఫైట్. ఇంకోటి సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది, అదైతే ఫిక్స్. సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది, అదైతే ఫిక్స్. రాజులకే రాజు ప్రభాస్ రాజు. మూవీలో హైలైట్స్ అంటే ఏం లేవు, మొత్తం హైలైట్సే. ట్విస్ట్లు మొత్తం అంతా ట్విస్ట్లే. ఫైట్స్ గుద్దవాళ్ళు ఉన్నాయి, సూపర్. సాంగ్స్ హైలైట్. హర్రర్ అయితే నెక్స్ట్ లెవెల్. సంజయ్ దత్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు సినిమా బాగుంది, ఎందుకు వెళ్తామండి.
కంగ్రాచులేషన్ చెప్పనీకైతే పోతాము. అస్సలు తగ్గేదేలా, సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది మ్యూజిక్ తోనే. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే. అబ్బా హీరోయిన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా లేరు హీరోయిన్స్, కరెక్ట్ సింక్ అయినాయి. ఆబ్వియస్లీ బాగా చూపించాడు. ఆబ్వియస్లీ పార్ట్ 2 ఉందండి, సర్కస్. అది మీరు వెళ్తే చూస్తే తెలుస్తుంది సెకండ్ పార్ట్ ఎవరు ఏంటిది అని. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశాడు అసలు. విఎఫ్ఎక్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నెక్స్ట్ లెవెల్ చేసింది భయ్యా. మూవీ అసలు లాగే లేదు. ఒక ఇంటర్వెల్ లో ఒక సీన్ ఉంటది, అది మిస్ అయింది. జనాలు తెలీదు జనాలకి, అది సంక్రాంతికి వస్తుంది చూడండి. నెక్స్ట్ ఆబ్వియస్లీ నంబర్ 1 నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళిపోతుంది మూవీ. ముసల్పేట నెక్స్ట్ లెవెల్ బ్రో. ఎగ్జాక్ట్ హైలైట్ క్లైమాక్స్ బ్రో. ఆ మాస్టర్ సీక్వెన్స్ అయితే మీరు చూడండి, హాలీవుడ్ లెవెల్లో ఉంది వర్క్. విఎఫ్ఎక్స్ హాలీవుడ్ లెవెల్లో ఉంది. మూవీ బ్లాక్ బస్టర్ బ్రో. టికెట్స్ డిలే వల్ల కొంచెం డిలే అయింది, కానీ లేకపోయి ఉంటే మూవీ పక్కా ఈరోజు 100 crores కొట్టేసేది. అన్ని వింటేజ్ ప్రభాస్ అయితే డెఫినెట్ గా చూడొచ్చు. యాక్షన్, ఎపిక్ యాక్షన్, కామెడీకి టైమింగ్ సేమ్ వి సా పాస్ మిర్చిలో ప్రభాస్. అసలు ఎక్సలెంట్ యాక్టింగ్, ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ టు మారుతి సార్. టికెట్స్ లైక్ కొంచెం రాత్రి డిలే అయింది, కానీ ఆన్లైన్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్ కొంచెం డిలే అయిపోయింది. లేకపోయి ఉంటే మూవీ మటుకు ఈ పార్టీకి 50 కోట్లు ఈజీగా కొట్టేసి ఉండాలి. బ్రో లాగ్ అనేది లైక్ నువ్వు బాగా కమర్షియల్ గా చూసావు అనుకో బ్రో, నీకు నచ్చేస్తుంది. నీకు మాస్ కావాలి, అంత కావాలంటే కాన్పూన్ పనులు అవి. ఎందుకంటే కొన్ని మూవీస్ ఎట్లా చూడాలంటే అట్లా చూడాలి. నువ్వు మాస్ మూవీ చూడాలంటే మాస్ లో చూడాలి. చల్లారికి వెళ్ళావు అనుకో, యూ కాంట్ ఎక్స్పెక్ట్ రొమాన్స్. సెంటిమెంట్ అసలు హాస్పిటల్ సీన్ మాత్రం ఎపిక్. హాస్పిటల్ సీన్ లైక్ తోప్. అక్కడ ప్రభాస్ చూసిన తర్వాత అయితే లైక్ ఓ మై గాడ్ అనిపించింది. ఆమె లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఓ రియల్ బాండ్ కనిపించింది నాకైతే మూవీలో. వాళ్ళిద్దరూ లైక్ ఓ రియల్ నాన్నమ్మ ఎట్లయితే ఉంటుందో అలా చూసాను నేనైతే. తాత అసలు సంజయ్ దత్ సార్ ఈజ్ ఎపిక్. ఆయన రోల్ కి, ఆయన క్యారెక్టర్ కి అసలు నో డౌట్స్. సో యాక్చువల్ కూడా ఎపిక్. కేకలు వినిపిస్తున్నాయి. మనం బుక్ మై షోలో 8 అని కనిపిస్తుంది. చెప్పాలంటే 10 on 10. 9 points కూడా కాదు, 10 on 10. డార్లింగ్ అంటే డార్లింగ్. అసలు కామెడీ ఇమాజిన్ చేయలేము, బాగున్నాయి. ఫైట్స్ ఎపిక్. అసలు క్రొకడైల్ అయితే లేదు బ్రో. లైక్ నువ్వు మూవీ చూసావు అనుకో, ఫ్లోతో వెళ్ళిపోతావు. లేదు నీకు మ్యూజిక్ కావాలి, అంత కావాలంటే కాన్పోన్ పనులు అని చెప్తా. సూపర్. మనం ఎలా అయితే ట్రైలర్ టీజర్ లో చూసామో ఎపిక్. అన్నా అన్నా మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు అన్న. అసలే గుడిలో ఇస్తాము హారతి, నీకు తిరుగులేదయ్యా మారుతి. దేవుడికి ఇస్తాము హారతి, తిరుగులేదయ్యా మారుతి. ఏం సినిమా నా మా ప్రభాస్ ని. ఒకప్పుడు బుచ్చిగాడు మున్న ఏం యాక్టింగ్ చేసినా నా వామ్మో మెంటల్ ఎక్కిపోయింది భయ్యా. రమ్మిలో పెద్దది యాసు వచ్చాడయ్యా ప్రభాసు పిచ్చి ఎక్కించాడు భయ్యా. ఒక్కొక్క సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మన ప్రభాస్ ని ఆ క్రొకడైల్ ఫైట్ ఉంటుంది అన్న, ముసల్ని పట్టుకొని ఇలా కొడతాడు. ఆ డైలాగ్ ఏందన్నా, బుజ్జిగాడు సినిమా డార్లింగ్ అనుకుంటా. బాబా పిచ్చి ఎక్కేసింది భయ్యా. సినిమా అంటే ఇదే. మన ప్రభాస్ ఎలా చూసినా నాకు చాలా బాగుందన్న. ఒకటే భయ్యా, గోదావరికి ఫేమస్ పులక వచ్చాడయ్యా మా ప్రభాస్ అన్నా. గోదావరికి ఫేమస్ పులస ప్రభాస్ కి లేదు సాటి, తెలుసా? ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు. అయ్యా ఒక్కొక్క సినిమా చింపేసిండు. మనం సల్లారు క్యూట్ బాయ్ రొమాన్స్ చేసిండు, లవ్ బర్డ్ ఇచ్చిండు. నాకు కావాల్సింది ఒకప్పుడు మిర్చి సినిమా రొమాన్స్ చేసిన, ఈ సినిమాలో మా ప్రభాస్ అన్న రొమాన్స్ చేసిండు. లవ్ బర్డ్లు, హగ్గులు, సాంగ్స్ హీరో కొట్టిండు భయ్యా. చాలా సినిమాలో అన్న
మన సినిమా తమ్మను ఎంసీ కాదు పోయా ఓసి పచ్చి ఓసి కోటలు గుద్ది గొప్ప 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 స్టార్ట్ గుద్ద బగలేంటో మామూలుగా లేదు. మెయిన్ గా మాత్రం మల్లిక మోహన్తో రొమాన్స్ చేస్తాడు, లవ్ బైట్. అబ్బో ప్రభాస్ అన్న మాకు కావాల్సిందే. కానీ ఒకటి ఏంటంటే భయ్యా చిన్న చిన్నగా మారుతి గారు చూసుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ అని చూపించే విధానం మాత్రం హైలైట్ చూపించింది. ఒక హాలీవుడ్, ఒక బాలీవుడ్ ఏది పనికి రావే ఆ లెవెల్ చూపించారు. గ్రాఫిక్స్ క్రొకడైల్ ఫైట్ దాని అమ్మ తిప్పి ఇట్లా తిప్పి అవి ఏమో ఏం పెట్టినది వస్తాయి ఇట్లా కొట్టి ఇట్లా తిప్పి జంకుతాడు నీ అక్క అవసరం పడతాను. అది రాజే బాస్ ఇస్ బ్యాక్ ప్రభాస్ అన్నట్టు అదే. కానీ నెగిటివ్ చేస్తారే నా కొడుకలారా. సినిమా చూడండి, సినిమాని అర్థం చేసుకోండి. మనకేం కావాలా సినిమాలో కంటెంట్ కావాలా. సినిమాకి పోతే హర్రర్ అన్న అరుంధతి కాంచన మసూద ఏ పనికి రాదు. రాజా సాబ్ ముందు ఏ కొట్టుకోపోతాయన్నా అంత మంచిగా మెయిన్ గా మాత్రం సినిమా మీద ఎక్స్ప్రెషన్ పెట్టుకోండి. జెన్యున్ చెప్పాలంటే మారుతి గారు మీ ఇంటికి వస్తా, అడ్రస్ విలాస్ కొండాపూరు విలాస సెకండ్ హాఫ్ అది చూసుకోవాలా, మిస్టేక్ అనేది చూసుకోవాలా. కానీ ఇలాంటి మారుతి గారు తీసే ముందు ప్రభాస్ ఏం చూపించాలో క్లైమాక్స్ చూపారు. మళ్ళీ పార్ట్ 2 అంట. కానీ ప్రభాస్ చూపించే విధానం బాగుంది. మారుతి గారు మీ కొండాపూర్ విలాస్ స్వీట్ బాగా తీసుకొని నోట్లో పెడతా, స్వీట్ బ్యాట్ పెట్టి చంపుతా అంటే మిస్టేక్ నేను చూసుకోవాలని అంతే. ప్రభాస్ చూపించిన విధానం అనేది మిస్టేక్ అయింది. కానీ ఓవరాల్ సినిమా ఒకటే భయ్యా 1000 కోట్లు పక్క బ్లాక్ బస్టర్ మూవీ. అన్నా ముందుగా సంక్రాంతికి ముందే రాజా సాబ్ సినిమా వచ్చింది. ఇది ముందుగా ప్రారంభం అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము. ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగా చేసిండు ప్రభాస్ అన్న. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అన్న, ఇచ్చి పడేసిన ఎక్కడ కూడా బోరింగ్ లేదు. తమన్నా మ్యూజిక్ మొత్తం హైలైట్. అది కూడా ప్రభాస్ అన్న ఒక చెప్తున్నా, తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసినా. ఏం ఫైట్స్ అయినా ఏం ఫైట్, కొకరాల్ ఫైట్, ఆ ముసలి ఫైట్ ఉంటానా దుమ్ములు వేసిపోయింది. ముసలి ఫైట్ మాత్రం తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిన. తమన్నా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మెయిన్ సంజయ్ గారి యాక్టింగ్ మాత్రం ఇదిగా తెచ్చిండు. సంజయ్ గారి యాక్టింగ్ ఇది ముందే చెప్తున్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ బాగా తీసుకొచ్చిండు ప్రభాస్ అన్న. చెప్తున్నా సూపర్ అన్న, ఇది ఒక బ్లాక్ బస్టర్. ముందుగా వచ్చే సినిమాలు కూడా చిరంజీవి గారిది, రవితేజ సినిమా కూడా ఇటు కావాలో మనసు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్ అన్న. నిజంగా నేను పవన్ కళ్యాణ్ అభిమాని చెప్తున్నా. ప్రభాస్ అన్న మీద ప్రేమతో అభిమానంతో వచ్చిన అమ్మతోటి చెప్తున్నా, అబద్ధం చెప్పను. సినిమా మాత్రం ఏదో పవన్ కళ్యాణ్ అభిమాని బ్యాడ్ రివ్యూ ఇస్తున్నాను మీరు అనుకోకండి. ప్రభాస్ అన్న నటిస్తుండే, ప్రభాస్ అన్న కనిపిస్తే అమ్మ తోడు ఒక్కొక్కరిని ఎగిరిపోతుంది, పీజులు ఎగిరిపోతుంది. కాకపోతే మారుతి డైరెక్టర్ గారు ఈ ప్రభాస్ అన్నని ఒక డైమండ్ ని, ఒక లెజెండరీ హీరోని వాడుకోలేదు భయ్యా. నిజంగా వాడుకోలే. ఆయన స్టోరీ ఎక్కడ తీసుకోబోతాడో, ఎక్కడ ఎండ్ చేస్తాడో నాకు అర్థం కాలే. ఇంకో విషయం ఏంటంటే భయ్యా, ఈ సినిమాని చూస్తే ఐదు స్టోరీలు ఉంటాయి భయ్యా. హిస్టారికల్ దేవతల గురించి హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైమ్ థ్రిల్లింగ్, అదేవిధంగా ఈ దయ్యాలకు సంబంధించి వాటి కోసం వెళ్ళిపోతుంది భయ్యా. 5 స్టోరీలు తీసింది భయ్యా. కానీ ఒక్క స్టోరీని కూడా సరిగా హ్యాండిల్ చేయలేదని నేను బల్ల గురించి చెప్పబోతున్నా. మారుతి డైరెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నా, ఒక మంచి హీరో, ఒక లెజెండరీ హీరో, ఒక పాన్ ఇండియా హీరో వచ్చినప్పుడు మంచిగా వాడుకొని ఉంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆగమైపోతుంది, ఆగం తీసిండు. ఆ కామెడీ ప్రభాస్ అన్న రాగానే లేస్తుంది కొన్ని విషయాల దగ్గర. దాని తర్వాత ఆగం పట్టిస్తుంది. వైడ్ షాట్లు మొత్తం డూప్ ప్రభాస్ చేయించినట్టు అనిపించింది నాకు. వైడ్ షాట్లు, క్లోజ్ షాట్లు ఉన్నప్పుడే ప్రభాస్ అన్న వస్తుండు. ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, ఆయన రెబలిజం కానీ, అదేవిధంగా ఆయన లుక్స్ కానీ చాలా అల్టిమేట్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం తెంగిపోతుంది. లాస్ట్ 30 నిమిషాలు మాత్రం మారుతి గారు రాసుకుండో, మళ్ళీ ఇంకెవరితో బయట నుంచి తెప్పించుకొని రాజమౌళి గారు వచ్చి రాసిచ్చిండో నాకు అర్థం కాలే. కానీ అది మాత్రం అదిరిపోతుంది భయ్యా. లాస్ట్ 30 నిమిషాలు ఉంటుంది. నాకైతే మారుతి గారు ఆ స్టోరీని రాసుకుంటే నాకు అనిపించలేదు. రాజమౌళి వాళ్ళ డాడీ పేరు ఏముందో కానీ ఆయన రాసిచ్చిండు అనిపించింది. సంజయ్ దత్ కానీ ఒక ముసలాయన ఉంటాడు, ఆయన యంగ్ పర్పస్ గుద్దావలుగా ఉంటుంది ఆయన యాక్టింగ్. అదేవిధంగా ఆ బామ్మ క్యారెక్టర్ ఉంటుంది, ఆ బామ్మ మాత్రం కూడా, ఆ బామ్మ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఈ స్టోరీ మాత్రం ఆ బామ్మ చుట్టూ తిరుగుతుంటది. ఒక బామ్మ కోరిక మొరకు ఆమె కోరిక తీర్చడానికి ఈ సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరిగి ఉంటుంది. కాకపోతే ఆ 30 మినిట్స్ మినాయిస్తే మిగతా మొత్తం ఆగం పట్టించిండు. ఫ్యాన్స్ మాత్రం
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నచ్చుతుంది. ప్రభాస్ అన్న కోసం ఈ సినిమా చూడాలి. సినిమా మాత్రం మనం అంటే ఈ 1000 రూపాయలు వర్తబుల్ కాదు, అదే 250, 150, 100 రూపీస్ వర్తబుల్ అని రేటింగ్ మాత్రం 2.5. అది కూడా ప్రభాస్ అన్న కోసమే 2.5. ప్రభాస్ అన్న కోసమే, అది కూడా డైరెక్షన్ దొబ్బింది. ఆ లాస్ట్ 30 minutes మాత్రం మారుతి డైరెక్షన్ చేయలే. రాజమౌళిలో ఇంకెవరో వచ్చి బయట నుంచి పట్టుకొచ్చి చెప్పింది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బీప్జెస్ మాత్రం అదిరిపోతాయి. తమన్ గారు గుద్దారేగా సాంగ్స్ బాగుంటాయి. హీరోయిన్లు ఎందుకు వచ్చిరో ఎందుకు పెట్టిరో నాకు అర్థం కాదు. హీరోయిన్లు 3 హీరోయిన్లు ఉంటారు, ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలేదు. వేస్ట్ నిజంగా. ప్రభాస్ అన్న ఏడా కనిపిస్తే ఆడ మనకు గూప్సంస్ వస్తాయి. థ్యాంక్ యూ, జై హింద్, జై పిఎస్పీకి.